భాగ్య, నీ బర్త్డేకి నేను ఒక మంచి గిఫ్ట్ తెచ్చిన. అబ్బా, నువ్వెంత మంచో అని అడగక ముందు అన్ని పట్టుకొస్తావు. ఇంత కదా ఏంటిది అది? పాత బట్టల మూటనే. ఇగో నీకు ఇష్టమైన స్టీల్ సామాన్ కొనుక్కో. ఏమమ్మా అంత డల్గా ఉన్నావు? నా ఫోన్ పోయింది సార్. ఫోన్ పోయిందా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వమ్మా. కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ ముందు నా స్కూటీ పోయింది. ఫోను పోయింది, ఫోన్తో పాటు స్కూటీ కూడా పోయిందా? బాధపడకలే అక్క, ఆ దేవుడే ఉన్నాడులే. నా కష్టాలు దేవుడికి చెప్పుకుందామని గుడికి వెళ్తే అక్కడ నా చెప్పులు పోయాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. భాగ్య, నాకు లాటరీ జరిగిందే, ఆ పైసలతో మనం ఏం చేద్దామే? అబ్బా, అలా కొన్ని నాకు ఇయ్యవా? మా అవగారింటికి పోయి కొన్ని రోజులు సంతోషంగా ఉండత్తా. సరే, 20 రూపాయలు తగిలింది. 10 రూపాయలు నీకు, 10 రూపాయలు నాకు. పో చెప్పని తయారైపో. ఏమండి? ఏంటండి? మీకు గుత్తొంకాయ కూర మిరియాల రసమంటే ఇష్టమా? గుత్తొంకాయ వేడి అన్నంలో గుత్తొంకాయ వేసుకొని తింటే దీనమ్మ ఏముంటది నా స్వామి రంగా. అయితే చేసేయండి. అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు మీ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. భాగ్య, నీకు కూడా. సరే. అవును, నీకు పండుగలలో ఏ పండుగ అంటే బాగా ఇష్టం? నాకు దీపావళి అంటే ఇష్టం. అవును, నీ కడుపు చల్లబడి కాలరెక్కలు ఇరిగిపోను, మంది కొంపట్ల మంటలు చూస్తే బాగా ఇష్టం. అమ్మా, మీ వీడియోలు మంచిగా ఉంటాయమ్మా. సరే గానీ నీకు కడుక్కోవడానికి కొంచెం సిగ్గనిపిత్తలేదా? హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అట్లనే ఆ పక్కకున్న గంట కొట్టండి ఫ్రెండ్స్ అని అడుక్కుంటే నేనేమన్నా అంటన్నా అమ్మా? సరే ఆగు, అన్నం పట్టుకత్తా. అద్దమ్మా, మీరు పెట్టిన అడ్డమైన గడ్డి తిని నా కడపంతా ఖరాబ్ అయిందమ్మా. గోళీలుంటే ఇప్పించండి అమ్మా. ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇలా తాగుతున్నా? మంచినీళ్ళు కాబట్టి తాగుతున్నా. సలీం, అందులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? పోలీస్ కంప్లైంటా? అసలు ఆ బ్యాగ్ లో ఏముందో తెలుసా? నేను ఆఫీస్ కానీ బయలుదేరినప్పుడు ఏంటి, మన వంటగదిలో పెద్ద పందికొక్క చచ్చిపోయిందండి. ఈ బ్యాగ్ లో వేసాను, మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెత్తకుండీలో పారేయండి. ఇప్పుడు అర్థమైందా ఆ బ్యాగ్ లో ఏముందో? ఈ అవ్వ జీవితం. పెళ్లికి ముందు అవతల 10 మంది ఉన్నా గానీ యువతల నేను ఒక్కనే లొల్లికి సై అనేది. ఇప్పుడు నువ్వు ఒక్కదాని వచ్చినా లొల్లికి నువ్వు నయ్యి అంటానే. ఈ అవ్వ పెళ్లి చేసుకుంటూ పెద్ద తప్పైంది. ఎందుకు చేసుకున్నావు పెళ్లి? ఫోను అటెండ్ చేస్తేనే కదా అది రాంగ్ నెంబరా రైట్ నెంబరా అని తెలిసేది. పిల్లలు, మీరు మంచిగా చదువుకుంటే కార్లలో, విమానాలలో తిరగచ్చు. టీచర్, మీరు బాగా చదువుకోలేదా? రోజు బస్సులలో వస్తారు. నెక్స్ట్. మేడం, మీరు ఇంజెక్షన్ చాలా బాగా వేసారండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. అవునా? ఇంగ్లీష్ లో ప్రపోజ్ చేయి. ఐ లవ్ యూ సిస్టర్. ఐ టు లవ్ యూ బ్రదర్. నేను మంచి వైఫ్నో కాదో నాకు తెలీదు, కానీ డెఫినెట్ గా నీ మంచి కోరుకునే వైఫ్నే. ఏంది పొద్దుటికెళ్ళి వంట చేయలే, బట్టలు ఉతకలే, ఆ ఫోన్ చూసుకుంటా కూర్చున్నావు? ఫోన్ లో ఫేస్బుక్ ఉంది కదా. ద బుక్కులు ఎన్ని పేజీలు ఉన్నాయి లెక్క పెడతానా. ఏమైంది సుబ్బు, అంత డల్గా ఉన్నావు? నా కల్లోకి అమ్మ ఒడిసి వెనక వచ్చాడనియా. వస్తే ఆనందపడాలి కానీ అంత డల్గా ఉన్నావేంటి? సెల్ఫీ తీసుకోవడం మర్చిపోయాడనియా. పర్మనెంట్ గా ఇల్లు పట్టుకొని ఉంటావా? మాటిగా అలిగే అవ్వగారింటికి పోతావా?
ఏదో ఒకటి చెప్పు. ఓ ఎన్నెల్లేందేమో ఇలా కొత్తగా అడుగుతున్నావు. జనాభా లెక్కల వాళ్ళు వచ్చారు, నువ్వు ఇక్కడనే పర్మనెంట్ కుంటున్నంటే నీ పేరు రాపిస్తా. కాదు లేదు అని మాటి మాటికి అవ్వారింటికి అలిగిపోతావా, అక్కడనే రాయించుకో పేరు. అమ్మా ఈ రోజు మా ఆయనకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందమ్మా. వచ్చింది ప్రమోషన్ కాదే, ప్రమోషన్. అది కూడా మీ ఇంటి నుండే. అదే అమ్మా నాకు ఈ రోజు చాలా ఆర్పిక్ గా ఉందమ్మా. అది ఆర్పి కాదే, హ్యాపీనే. అదే అవునమ్మా, ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉన్నారు? నేనున్నంత వరకు మీ అల్లుడు గారు ఫినాయిల్ అమ్మా. ఫినాయిల్ కాదే, ఫైనే, ఫైన్. ఒక్క నంబర్ లో మిస్ అయిందిరా. ఒక్క నెంబర్ లో మిస్ అవడం కదా, లాటరీ టికెట్, హాల్ టికెట్ నెంబరు. నాతో సలహా, మీ నాన్నని చదివించడం కంటే ఆ డబ్బులతో ఎల్ఐసి తీసుకో. ఈయన పోయాక 20 లక్షలైనా వస్తాయి. ఓకే. నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక, ఫ్లైట్ దూరిపోతుంది. నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోరు తెరవక, ఫ్లైట్ దూరిపోతుంది. ఎగ్ దోశ ఎంత? ఎగ్ దోశ 50 రూపాయలు, డబల్ ఎగ్ దోశ 90 రూపాయలు. 50 తీసుకో, డబల్ ఎగ్ దోశ. 50 రూపాయలకు డబల్ ఎగ్ దోశ రాదు, 90 రూపాయలు కావాలి. ఇక బట్టు నేను ఒక ఎగ్ తెచ్చుకున్నా. నానా ఈ ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ఎట్లా నానా? నువ్వు పొద్దుగాల కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి కళ్ళు మూసేంత వరకు మీ అమ్మ మన కోసం చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధగా చూడు. అంతే, నీకు ఇక ప్రేమ గురించి మొత్తం తెలిసిపోతుందిరా. ఇవాళ నువ్వు ఎన్ని చెప్పినా మంచిదే, బట్టలు అయితే నువ్వే ఉతకాల్సిందే. ఏమ్రా ఆన్సర్ పేపర్ మొత్తం ఏం రాయకుండా ఇచ్చినావా? పేరు రాసినాను కదా సార్. పేరు రాస్తే సరిపోతుందా? రోల్ నెంబర్ కూడా రాసినేనా? నువ్వు గాని ఇప్పుడు ఎందుకు రాయలేదని చెప్పలేదనుకో. చెప్తాను సార్. మామూలు అయ్యా, అమ్మాయి పుట్టిందంటగా? అవునయ్యా. ఏం పేరు పెడుతున్నావు? మా అమ్మ పేరండి లక్ష్మి. లక్ష్మి ఏంట్రా లక్ష్మి? ఇంకొకటి పేరు కాపీ కొట్టడానికి సిగ్గనిపించడం లేదురా? చిచ్చి చిచ్చి. లక్ష్మి లా కి షీ మీ, షా కి మీ లా, షక్మిలా అని పెట్టుకోరు, అదిరిపోద్ది. పోలా అదిరి